తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 1997లో ఒక పెద్ద పెస్ట్ అవుట్ బ్రేక్ వచ్చి ఈ రాష్ట్రంలో 7,000 మంది రైతులు, కాటన్ రైతులు 7,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మీరు బహుశా వినుండకపోవచ్చు. ఒక్కసారి ప్రభుత్వాలు షేక్ అయిపోయినాయి. మన తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో అదే రేంజ్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు జరిగింది, ఏమి జరిగింది, ఈ రైతాంగ సంక్షోభం ఎందుకు వచ్చింది అని అప్పుడు నేను కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉండేవాళ్ళం. ఒక్కసారి ఎందుకు ఈ కారణం వీళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి అని ఎగ్జామిన్ చేస్తే అదేదో పెస్ట్ అవుట్ బ్రేక్ ఇంకొక దానివల్ల కాదు అని చెప్పి డీప్గా అనాలిసిస్ చేస్తే అర్థమైంది. ఎందుకు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల అప్పులు ఉన్నాయి. వేరే ఆ సంవత్సరం వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి వ్యవసాయాలు చూస్తే ఎకరానికి 10,000, 20,000, 30,000 మించి పెట్టలా. ఇంత తక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు ఇంత అప్పు ఎందుకు ఉంది అని ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పు కేవలం ఆరోగ్యం కోసం, చదువు కోసం, వాళ్ళ పిల్లల చదువు కోసం అప్పులు చేశారు. సో ఇవి రెండు కూడా ప్రభుత్వం వీలైనంత వరకు బడాయించాలి అనే ఉద్దేశంతో అప్పుడు నిజమైనటువంటి ఉపశమనం వాళ్ళకి రావాలి అని అంటే అది జరగాలి అని అప్పుడు వారు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుని వచ్చి ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్ చేస్తుంది ఇంజనీరింగ్ ఇటువంటి మెడిసిన్ ఇలా చదువుకునే పిల్లలకు అని చెప్పి వారు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యానికి ఇంత ఖర్చు పెట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకు వీరికి ఆ ట్రీట్మెంట్ యాక్సెసిబిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ప్రజల కోసం. అయితే అది టెంపరీ సొల్యూషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి? ప్రభుత్వ సంస్థలే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఆ క్వాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికి అవసరం ఉండదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు ఫ్రీగా ఇస్తాయి కాబట్టి ఆ విధంగా ఎడ్యుకేషన్లో మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. ఇంకా ఎన్నో వారు చెప్పడం జరిగింది. విద్యా విధానంలో కూడా ఇది డిగ్రీ కోర్సుల్లో 4 years అనుకున్న హానరీ డిగ్రీ అని, హానర్స్ డిగ్రీ అని, అలా 4 years కోర్సెస్, 1 year ఇంటర్న్షిప్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నో మార్పులు చేర్పులు అవన్నీ చాలామంది చెప్తూనే ఉంటారు. బట్ మౌలికంగా దిశను మార్చడం జరిగింది. అదేవిధంగా హెల్త్ ఫ్రంట్లో కూడా అంతకుముందు మనకి 11-12 మెడికల్ కాలేజీలు ఉండే, మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డొనేషన్లు కట్టి ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళవలసి వచ్చేది. అది చదువుకోవాలి తప్పనిసరిగా అని కోరుకున్న వాళ్ళు అంత డబ్బు ఎవరు కట్టగలరు? కేవలం డబ్బులు ఉన్న వాళ్ళే కట్టగలరు. ఈ డబ్బు లేని వాళ్ళ అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి, అందరూ చదువుకోవాలి అని మెరిట్ ప్రకారం అని అనుకుంటే ఆబ్వియస్గా కావాల్సింది ఏమైంది? ఎక్కువ సీట్లు గవర్నమెంట్ సెక్టర్లో కావాలి. మరి గవర్నమెంట్ అటువంటిప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెంచాలి. మరి అంతకుముందు హార్డ్లీ 11-12 రాష్ట్రం మొత్తం మీద మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ అధీనంలో ఉంటే ఈరోజు ఈ 5 సంవత్సరాల పీరియడ్లోనే 17 కొత్త మెడికల్ కాలేజీలు, దానికి సంబంధించినటువంటి అంటే టీచింగ్ హాస్పిటల్స్ కట్టడానికి ప్లాన్లు వేసి ఇప్పుడు యాక్టివ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 10 చోట్ల బిల్డింగ్లు కూడా రెడీ అయిపోయినాయి. 5 కాలేజీలు ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా ఇచ్చారు. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? అది ఒక్కటే కాదు, అది టెర్షియరీ కేర్ కాకుండా ప్రైమరీ కేర్ కావాలంటే విలేజ్ స్థాయిలో కూడా మనకు హెల్త్ అందుబాటులో ఉండాలని చెప్పి విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక మెయిల్, ఒక ఫిమేల్ మనకు హెల్త్ అసిస్టెంట్స్ అక్కడ ఉన్నారు. దాన్ని మీరు ఏఎన్ఎంనండి వాటెవర్ మెయిల్ యూ కాల్, అంటే ఇమీడియట్గా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇంటికి వెళ్ళి చూడగలరు, లేకపోతే వాళ్ళు వచ్చి టెంపరేచర్ చూపెట్టుకోగలరు. మామూలు కామన్ డిసీజెస్ టెంపరేచర్ ఇంకోటి వచ్చిందంటే చిన్న మందు ఇవ్వగలరు. ఈ ఫెసిలిటీ ఈరోజు మనం టౌన్ పరిగెత్తకుండా గ్రామాల్లోని విలేజ్ క్లినికల్ రూపంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పిహెచ్సిని కూడా సంఖ్య చేయడం జరిగింది. అంతకుముందు ఒక డాక్టర్ ఉండేవాళ్ళు, ఆయన సెలవు పెడితే దిక్కులేదు. రెండోది ఆయన పగలు వస్తే రాత్రి ఎవరు ఉండరు, డెలివరీస్ కానీ ఇంకొకటి. అందుకని 1+1 ప్రతి పిహెచ్సిలో కూడా ఇద్దరు డాక్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. బాగా 24 అవర్స్ ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండే విధంగా. మిగతా గవర్నమెంట్ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, పెద్ద హాస్పిటల్స్, కమ్యూనిటీ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ కూడా మోడర్నైజ్ చేసి
వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, క్యాన్సర్ ఎక్విప్మెంట్, రకరకాల ఎక్విప్మెంట్ అంతా ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి కావాల్సినటువంటి డాక్టర్లందరినీ రిక్రూట్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ 4-5 సంవత్సరాల్లో కనీసం 50,000 మంది కొత్త మనకు హెల్త్ సెక్టర్లో ఉద్యోగాలు క్రియేట్ చేసి డాక్టర్లని, ఏఎన్ఎంలు ఇటువంటి వాళ్ళని అవసరమైనటువంటి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో చాలామంది రిక్రూట్ కూడా అయ్యారు. ఇంకా కొంతమంది ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది, కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడూ జరగలేదు. ఒక హెల్త్ సెక్టర్లో గ్రామ స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా, కాలేజీ స్థాయి వరకు అంటే టెర్షియరీ కేర్ వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు ఈ సర్వీసెస్ అందజేయాలి. ప్రైవేట్ సెక్టర్ మీద డిపెండ్ అవ్వటము, ప్రైవేట్ సెక్టర్ మీద ఫోకస్ చేయటం కరెక్ట్ కాదు. పేదవాళ్ళకి న్యాయం జరగదు, డబ్బు లేని వాళ్ళకి న్యాయం జరగదు. అందరికీ అందుబాటులో కావాలి అని అంటే ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేయాలో, వాటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని. అంటే మనకేంటంటే బ్రెయిన్ వాష్ చేశారు. ప్రైవేట్ సెక్టర్ అయితే చాలా క్వాలిటీ బాగుంటుంది, పబ్లిక్ సెక్టర్ అయితే క్వాలిటీ బాగుండదు అని. ఇదంతా హంబక్ అన్నమాట. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఐఐటీలు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరం ఐఐటీ సీటు కోసం ప్రయత్నం చేస్తాం. ఐఐటీస్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయా? మీరే చెప్పండి. ఐఐఎంస్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయా? వాడి దగ్గర సీట్ రాకపోతేనే కదా మన ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. సో ప్రైవేటు పబ్లిక్ కాదు, క్వాలిటీ అనేది ఫోకస్, వాటికి కావాల్సిన ఫండ్స్, వాటికి కావాల్సినటువంటి స్టాఫ్, వాటికి కావాల్సిన అటానమీ ఇస్తే క్వాలిటీ ఎక్కడైనా ప్రమాణంగా మెయింటైన్ చేయొచ్చు. ఆ విధంగా తీసుకురావాలి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ విధంగా తయారు కావాలి అనే ఉద్దేశంతో సబ్స్టాన్షియల్గా రిసోర్సెస్ వాటికి ఎలొకేట్ చేసి కోర్స్ కరెక్షన్, అంతకుముందు జరుగుతున్నటువంటి బండిని మరలా మనం అందరికీ అందుబాటులో విధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంథెనింగ్ కోసం డైవర్ట్ చేయడం జరిగింది. ఇది ఒక మౌలికమైనటువంటి మార్పు. ఇకపోతే ఇదే కాకుండా మనకు గవర్నెన్స్ మార్పు, ఇందాక కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. అంటే 60% జనాలు ఎక్కడ ఉంటారు? ఉండేది గ్రామాల్లో. అందరికీ తెలిసిందే కదా. మనం 60% జనాభా గ్రామాల్లో ఉంటుంది, మిగతా 40% పట్టణాల్లో ఉంటుంది అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాము. మరి 60% మనుషులు, కుటుంబాలు గ్రామంలో ఉన్నప్పుడు వారికి సర్వీసెస్ అందజేయవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా 60% గ్రామాల్లో ఉండాలి కదా. కామన్ సెన్స్. వీళ్ళంతా టౌన్లలో, జిల్లాల్లోనో లేకపోతే సిటీల్లోనో కూర్చుంటే మరి జనాల దగ్గర మనుషులు ఎక్కడ? వీళ్ళందరూ పనులు మానుకు, తన వ్యవసాయ పని, తన కూలి పని అన్నీ మానుకుని టౌన్లు, సిటీలు పరిగెత్తాలి వీళ్ళ చుట్టూత పనుల కోసం. అందుకనే గాంధీ మహాత్ముడు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా గ్రామ స్వరాజ్, గ్రామ్ స్వరాజ్ అని చెప్పి రాస్తుండేవారు. మీరు ఆయన 1920s 1930sలో మహాత్మా గాంధీ జాతిపిత, మనకి స్వాతంత్రం తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒకటిగా నిలబెట్టినటువంటి జాతిపిత కోరుకున్నది గ్రామ స్వరాజ్యం. అంటే గ్రామంలో జరగవలసిన పనులన్నీ కూడా గ్రామ ప్రజలే నిర్ణయించుకోవాలి. దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా గ్రామంలోనే అవైలబుల్ అయ్యేలాగా ప్రభుత్వాలు చూడాలి. ఆ ఫంక్షన్స్ డెలివరీ చేయడానికి కావాల్సిన ఫంక్షనరీస్ అన్నీ కూడా గ్రామంలోనే ఉండాలి అని చెప్పి ఆయన డ్రీమ్, ఆయన కోరుకునేవాడు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆయన ప్రధానమంత్రి పదవి తీసుకోకపోయినా ఎప్పుడు కూడా అది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి స్కీములు, తీసుకొచ్చినటువంటి స్కీములు, రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే స్కీములు ఇవన్నీ కూడా ప్రజలకు అందట్లేదు, దారిలోనే 70% లీక్ అయిపోతుంది అనే ఉద్దేశంతో అప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ అవసరానికి కొద్ది చేసుకుంటూ పోతాం. 73rd అమెండ్మెంట్ ఏదంటే చెప్తారు, లోకల్ బాడీస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవటం, అటానమీ కోసం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ అని చెప్పి అందరూ చెప్తారు. దాని ఉద్దేశం గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటం. దానిని గురించి ఎప్పటి నుంచో నేను 1983లో ఉద్యోగంలో చేరాను. తర్వాత 91 నుంచి 95 వరకు కలెక్టర్గా పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో కూడా
మెయిన్ గ్యాప్ మనకి మనుషులు గ్రామంలో లేరు. ఏదన్నా ప్రతిదానికి కూడా ఒక మండల లెవెల్ ఆఫీసుని ఏమన్నా పంపించాల్సి వచ్చేది గ్రామానికి. ఒక చిన్న అక్కడ ఒక ఫ్లడ్ వచ్చినా, ఒక వర్షం పడినా, ఇంకోటి వచ్చినా కూడా పరిస్థితి తెలుసుకోవడానికి లోకల్గా ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఎప్పుడు బాధపడుతుండేవాడు. కనీసం గ్రామంలో ఒక భూ కొలతలు వేయడానికి సర్వేయర్ కూడా ఉండేవాడు కాదు. వాడు దాన్ని 95లో నేను కలెక్టర్గా ఒక ప్రపోజల్ పంపించాను, మినీ సెక్రటేరియట్ ప్రతి గ్రామంలో పెట్టాలి అని. అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. దాని మీద ఆయన వెంటనే స్పందించి ఒక కమిటీని కూడా వేశారు. రస్తోడి గారు చైర్మన్గా, సుజాతారావు గారు ఈ జిల్లా కలెక్టర్ చేశారు, ఆవిడ కన్వీనర్గా. అట్లా మెటీరియలైజ్ కాలేదు. ఆ తర్వాత ఆయన ఉద్యోగం పోయింది, ఇంకా పక్కన పడేశారు.